వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు కార్తిక్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం. బనకచెర్ల కడతామన్న చంద్రబాబు, అడ్డుకుంటామంటున్న రేవంత్ రెడ్డి. వానలు ఇక చాలని వర్ణదేవుని వేడుకున్న మాజీ మంత్రి. బోయినపల్లిలో జాతీయ జెండా ఎగరేసిన మల్లారెడ్డి. పార్టీ మారుతాననేది కేవలం మీడియా ప్రచారం మాత్రమే, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. హైదరాబాద్ అప్పా జంక్షన్ సర్వీస్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. వాహనదారుల రాకపోకలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం మరోసారి రాజుకుంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం జరగదని, ఈ ప్రాజెక్టుపై ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రతిస్పందించారు. కృష్ణా గోదావరి నదులపై తెలంగాణకు ఉన్న హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతి నీటి చుక్క కోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నియామక పత్రాలతో యువతలో ఉన్న విశ్వాసం, ఉపాధి కల్పన బాటగా రాజీవ్ యువ వికాసం, 9 రోజుల్లోనూ 9,000 కోట్లు భరోసాతో రైతు ఇంత విశ్వాసపు పంటనాట్లు. నీ పిల్లల చదువు సంధ్య బాధ్యత గైకొన్న ప్రభుత, యంగ్ ఇండియా కొత్తబడులు బంగారు భవిత కుమడులు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న పవిత్ర సందర్భం ఇది. జయ జయ హే తెలంగాణ. వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆనాటి స్ఫూర్తిని, ఆ మానీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నాం. స్వతంత్రం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. ఉన్నత శిఖరాలే లక్ష్యంగా పెట్టుకొని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎంతో గొప్ప నాయకత్వం, నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనం ఎంతో రుణపడి ఉంటాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో మన ముందున్న కర్తవ్యం. వానలిక చాలని మాజీ మంత్రి మల్లారెడ్డి వర్ణదేవుని వేడుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద బోయిన్పల్లి కూడలిలో మల్లారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికి వరకు భారీ వర్షాలు కురిశాయని, పాడి పంటలు పండడానికి వర్షాలు చాలని అన్నారు. వర్ణదేవుడు కరుణించి వర్షాలు ఇంతటితో ఆపాలని కోరారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకందరూ కూడా, మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈసారి మన తెలంగాణలో దేశమంతా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి, కానీ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జర వానదేవుని కూడా కోరుతున్నాయి, జర తక్కువ వర్షాలు పడాలి. సరిపోతాయి భగవంతా, వానదేవుడా, ఈసారి ఈ కాలానికి సరిపోతాయి. జర అందరికీ లేకపోతే కష్టమవుతుంది. అందరం కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగాలతోటి, సిరి సంపదలతోటి అందరం కూడా ఆనందంతో అందరం కూడా బాగుండాలి. మన పిల్లలను కూడా మంచిగా చదివించుకోవాలి.
అందరికి కూడా శుభాకాంక్షలు. తాను పార్టీ మారుతున్నట్లు పలు మీడియాలో వచ్చిన కథనాలను వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన విదేశాల నుంచి వీడియోలను రిలీజ్ చేశారు. గువ్వల బాలరాజును తాను పంపినట్లు వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను కూడా పార్టీ వీడుతున్న దానిపై కూడా మండిపడ్డారు. తాను ఏ పార్టీలోకి మారడం లేదని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని రోహిత్ రెడ్డి తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా తాండూరు ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తాండూరులో ప్రజలందరూ కూడా ఐక్యమత్యతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఈరోజు స్వతంత్రంగా ఉన్నాము. ప్రపంచంలో భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా మరి అన్ని ఈరోజు ముందుకు దూసుకెళ్తున్నారంటే ఎంతోమంది పుణ్యాత్ముల బలిదానాలే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మన పూర్వీకులు కలలు కన్న భారతదేశాన్ని మనం సాధించాలంటే మనం అందరం కూడా మన బాధ్యతగా మనం భావించాలి. కుటుంబం పట్ల, గ్రామం పట్ల, మన తాండూరు పట్ల, మన తెలంగాణ పట్ల, మన భారతదేశం పట్ల మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా వివరించినప్పుడే మన పూర్వీకులు కలలు కన్న భారతదేశాన్ని మనం చూస్తామని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తాండూరులో మరి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. కాగ్నా పరివాహక ప్రాంతాలలో మరి ఎన్నో ముప్పు గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి కాగ్నా పరివాహిత ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు తగ్గేంత వరకు ఇంటి పట్టాన్నే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలను వాగుల వంకకు, మోరుల వద్దకు, నాలాల వద్దకు పంపకండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి గతంలో చూసినట్టయితే మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్న వర్షం వచ్చినా కానీ ఈ కాగ్నా పరివాహక ప్రాంతాల్లో నేను సందర్శించి అధికారులను తీసుకొచ్చి మరి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవాడిని. మరి ఇప్పుడు మరి ప్రజలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. నేను అధికారులతో అదేవిధంగా మరి ప్రభుత్వాంతో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కాగ్నా పరిసర ప్రాంతాల్లో మీరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అన్ని చర్యలు చేపట్టండి అని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా గత 10 రోజుల నుంచి వివిధ టీవీ ఛానళ్ళల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలలో నా పైన ఏవేవో పుకార్లు, షికార్లు వస్తూ ఉన్నాయి. కొంత ఈ మాధ్యమాలన్నీ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన మాధ్యమాలు. మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలకు మభ్యపెట్టాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు ఏదో విధంగా దారి మళ్లించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎవ్వరు కూడా నమ్మకండి. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. వీటన్నిటిని కూడా నేను ఖండిస్తూ ఉన్నాను. మరి నేను నిన్ననే చూస్తూ ఉన్నా, ఏదో టీవీ ఛానల్లో ఏదో సోషల్ మీడియాలో వస్తూ ఉంది. మరి ఇదంతా నేను వేసిన ప్లానే. గువ్వల బాలరాజ్ని ఫస్ట్ నేను పంపించి మరి నేను తర్వాత ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి పోతున్నానని. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. నేను వీటినన్నిటినీ ఖండిస్తూ ఉన్నాను. వీటిలో ఎటువంటి వాస్తవం లేదు. తాండూరు ప్రజలకు, నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను. వీటిని నమ్మకండి. మీకు ఒక్కసారి నేను గుర్తు చేసినట్టయితే గతంలో 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ఎన్నో ఉన్నత పదవులు నాకు ఆశ చూపించినారు ఇదే బీజేపీ వాళ్ళు. అయినా నా తాండూరు ప్రజలకు అన్యాయం చేయకూడదు, నా తెలంగాణకు అన్యాయం చేయకూడదు. తెలంగాణను ప్రపంచంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అన్యాయం చేయకూడదు అని చెప్పి నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి కంకణబద్ధున్నాయి. కేసీఆర్ గారి
మానసపుత్రుడిగా, మన తాండూరు బిడ్డగా దేశంలో ఎవ్వరు సాహసించలేంది మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఆ రోజు సాహసం చేసిండు. నాకు నా సొంత లాభం ముఖ్యం కాదు. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తనసాని శ్రీనివాస యాదవ్ వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోపుతా ఉంది. శాసనసభ సమావేశాల్లోనేమో ప్రజల మీద ఎలాంటి పన్నులు వేయడం లేదని చెప్పి సభలో చెప్తున్నారు. శాసనసభ అయిపోయిన తర్వాత ఎడాపెడా పన్నులు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలే ఆర్థిక మాంద్యం. నిన్ననే మనం చూసాం, వరుసగా 2వ నెల డిఫ్లేషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. బహుశా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా వరుసగా 2 నెలలు డిఫ్లేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళలేదు. ఇది మొదటిసారి. అంటే పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ విఫలమైంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల చేతిలో డబ్బులు లేవు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు రోజుకొక షాక్ ఇస్తూ ఉంది. రోజుకొక ట్యాక్సులు పెంచుతూ, పన్నులు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతూ ఉంది. గత నెల మరియు ఈ ఆగస్టు నెలలో 2 దఫాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోయిన జూలై నెలలో, ఇంతకుముందు మనం లైసెన్స్కు, లర్నింగ్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, పర్మనెంట్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నా, లేదా ఈ సర్వీస్ క్యారేజ్ వాళ్ళు క్వార్టర్లీ ట్యాక్స్ కట్టినా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు ఆ 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ని 200 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు లేట్ ఫైన్ కడతాం, దానికి కూడా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. సర్వీస్ ఛార్జీని ఇప్పుడు 200 చేశారు. అంటే దొంగ దెబ్బ తీసిండ్రు. అంతేకాకుండా సర్వీస్ ట్యాక్స్, మనం ఒక మోటార్ సైకిలో, బండో, కారో ఏదైనా కొనుక్కుంటే ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ 400 రూపాయలు ఉండేది. దాన్ని 1% చేసిండ్రు. ఇంతకుముందేమో 400 ఫిక్స్డ్ ఉండేది. ఇప్పుడు నువ్వు 1,10,000 పెట్టి మోటార్ సైకిల్ కొంటావు, 1% ఎంత కట్టాలి? 1,100 రూపాయలు కట్టాలి. ఎవరన్నా కష్టపడి 10 లక్షలతో కారు కొనుక్కున్నాడు అనుకో, 1% ఎంత కట్టాలి? 10,000 కట్టాలి. ఇంతకుముందు ఎంత ఉండే? 400 రూపాయలు ఉండే. అంటే ఈ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు 400 రూపాయలు ఉంటే దాన్ని 1%కు పెంచి ప్రజల మీద భారం వేశారు. సర్వీస్ ఛార్జెస్ ఇంతకుముందు 100 రూపాయలు ఉంటే దాన్ని 200 రూపాయలకు పెంచారు.
ఈ రకంగా ప్రజల మీద పోయిన నెలలోనే దొంగ దెబ్బతీసి దాదాపు 1,000 కోట్ల రూపాయల భారాన్ని గత నెలలో మోపారు. ఇప్పుడు నిన్నేం చేసిండ్రు, మళ్ళా ఇవాళ రోడ్ ట్యాక్స్ పెంచారు. రోడ్ ట్యాక్స్ ఇవాళ రేపు మోటార్ సైకిల్ అనేటువంటిది కనీస అవసరంగా మారింది. అది ఉపాధి హామీ కూలీలైనా, రైతు కూలీలైనా, కార్మికులైనా, రైతులైనా, ఎవరైనా ఇలా బాయికాడికి పోవాలంటే ప్రతి ఇంట్లో మోటార్ సైకిలే ఉంది. మోటార్ సైకిల్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ, అది కనీస అవసరంగా మారింది ప్రజలకు. ఇవాళ ఎవరైనా మోటార్ సైకిల్ కొనుక్కుంటే తెలంగాణలో నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల తక్కువ 3,300 రూపాయలు భారం పెరిగింది. తక్కువ 3,300. కొన్ని మోటార్ సైకిళ్ళకైతే దాదాపు 5 నుంచి 10,000 రూపాయల భారం పడ్డది. ఎంత తక్కువ మోటార్ సైకిల్ అయినా 1,10,000కి తక్కువైతే లేనట్టుంది. అంటే ఇలా ఎవడన్నా కూలీయో కార్మికుడో ఒక రైతో బండి కొనుక్కుంటే వాళ్ళ మీద 4-5 వేల రూపాయల భారం వేసిండు రేవంత్ రెడ్డి. అలా ఎవరన్నా చిరు ఉద్యోగులో మధ్యతరగతి ప్రజలు రూపాయి దాచుకొని జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక చిన్న కారు కొనుక్కోవాలనుకుంటారు. ఒక 10 లక్షల రూపాయల కారు ఏదైనా ఇన్స్టాల్మెంట్లతో బ్యాంకు లోన్ తీసుకోనో ఫైనాన్స్ లోన్ తీసుకొని కొనుక్కుంటే వాళ్ళ మీద 20-30 వేల రూపాయల భారం పెరిగింది. అంటే ఇలా పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచినాడు రేవంత్ రెడ్డి. పోయిన నెల 1,000 కోట్ల రూపాయల భారం వేసిండు సర్వీస్ ఛార్జెస్, సర్వీస్ ట్యాక్సు, పెనాల్టీల పేరు మీద. ఇప్పుడు ఈ నెల రోడ్ ట్యాక్స్ పెంచి మరో 1,000 కోట్ల రూపాయల భారం వేసిండు. అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మీద వేసింది. నేను అసెంబ్లీ సమావేశాల్లోనే అడిగాను, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తిరోగమన దశలో ఉంది, రేవంత్ పాలనలో తిరోగమన దశలో ఉంది. 2023-24 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,100 కోట్ల రూపాయల ట్యాక్స్ వచ్చింది, పన్నుల రూపంలో 7,100 కోట్లు వచ్చింది. కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పాలనలో 6,900 వచ్చింది. అంటే 200 కోట్ల రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల చేతిలో డబ్బు లేదు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, వాహనాలు కొనడం తగ్గుముఖం పట్టింది. అందువల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది, ఒక్క తెలంగాణలో మాత్రమే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే నీ పరిపాలన వైఫల్యం. వీళ్ళు బడ్జెట్లు ఎంత పెట్టుకున్నారు? 8,500 కోట్లు వస్తుందని పెట్టినారు బడ్జెట్లో. వచ్చింది ఎంత? 6,900 వచ్చింది. దాదాపు మీ అంచనాల కంటే 1,500 కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఏ ట్యాక్స్ తక్కువ వచ్చింది. 6,900. మళ్ళీ మొన్న బడ్జెట్లో ఏం పెట్టింది? 25-26 సంవత్సరానికి 8,535 కోట్లు వస్తుంది అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరే నువ్వు వచ్చిందే 6,900, పోయిన సంవత్సరం కంటే తగ్గింది, ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ 16-1700 కోట్లు పెంచినావు, యాడికెళ్ళి పెంచుతావు? పన్నులు వేస్తావా? ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అడిగితే ఆ రోజు ఏమన్నారు? లేలే మేము పన్నులు పెంచాం, లీకేజ్ అరగడతాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచాం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంది? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము? రైతులు వాడే ట్రాక్టర్లకు, ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్. వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్లకు, ట్రాక్టర్ ట్రైలర్లకు పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు పేద ఆటో కార్మికులకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా గూడ్స్ ఆటోలు ఉంటాయి, చిన్నవి, చాలామంది పేదవాళ్ళు గూడ్స్ ఆటోలు కొనుక్కొని బతుకుతుంటారు, వాళ్ళకు కూడా పన్ను రద్దు చేసినాం. గూడ్స్ ఆటోలు కావచ్చు, ప్యాసింజర్ ఆటోలకు ప్రతి 3 నెలలకోసారి కట్టే పన్నును రద్దు చేసి మీరు ₹1 హైదరాబాద్ నార్సింగి అప్పా జంక్షన్ సర్వీస్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షంతో జారీ రోడ్డుపైకి వచ్చిన పెద్ద బండరాలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో వాహనాల రద్దీ తక్కువగా ఉండడం, వాహనదారులు జాగ్రత్తగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్మీ కమాండర్ రవి సీతారామయ్య, కలిగొట్ల వెంకట మురళి పాల్గొని పాఠశాల విద్యార్థులకు అమూల్యమైన మాటలతో మోటివేషన్ అందించడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకొని సమాజ క్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 3 విద్యార్థులకు అటెండర్కు కరెంట్ షాక్ తగిలింది. స్వతంత్ర దినోత్సవానికి ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 4గురిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, అతని ముఠా బెయిల్ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అయిన వెంటనే తమిళనాడులో ఉన్న నటుడు దర్శన్ బెంగళూరుకు చేరుకున్నారు. దీంతో వెంటనే పోలీసులు ఆయనను వెంబడించి అరెస్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం, బనకచెర్ల కడతామన్న చంద్రబాబు, అడ్డుకుంటామంటున్న రేవంత్ రెడ్డి. వానలు ఇక చాలని వరదేవుని వేడుకున్న మాజీ మంత్రి, బోయిన్పల్లిలో జాతీయ జెండా ఎగరేసిన మల్లారెడ్డి. పార్టీ మారుతాననేది కేవలం మీడియా ప్రచారం మాత్రమే, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. హైదరాబాద్ అప్పా జంక్షన్ సర్వీస్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు, వాహనదారుల రాకపోకలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.